మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు కౌన్సిల్లో మనం విద్యలో సంస్కరణలపై లఘు చర్చను మరి ప్రారంభిస్తూ గౌరవ సభ్యులు చాలా మంది దీని గురించి మాట్లాడడం జరిగింది. గౌరవ సభ్యులు లోకేష్ గారు, గౌరవ సభ్యులు మాధవ్ గారు, గౌరవ సభ్యులు కత్తి నరసింహారెడ్డి గారు, గౌరవ సభ్యులు నల్ల వెంకటేశ్వరరావు గారు, గౌరవ సభ్యులు రవీంద్రబాబు గారు, గౌరవ సభ్యులు శ్రీనివాస్ గారు, గౌరవ సభ్యులు ఇక్బాల్ గారు, అట్లాగే 13 మంది మాట్లాడారు. 11 మంది సభ్యులు అందరికీ సార్, అందరికీ ఈ యొక్క మేడం మరి సభ్యులు మరి అందరికీ కూడా మరి వారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ మరి ముఖ్యంగా వారు లేవనెత్తినటువంటి కొన్ని అంశాల మీద ప్రధానంగా దృష్టి సారిస్తే అధ్యక్ష, ఈ చర్చ ఏదైతే ఉందో విద్యలో సంస్కరణలు ప్రధానంగా ఎయిడెడ్ స్కూల్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ విత్డ్రాయల్ మీద మరి దానికి సంబంధించినటువంటి అంశాల మీదనే దాని చుట్టూ తిరిగినట్టు కనపడతా ఉంది అధ్యక్ష. నిజంగా చెప్తే అధ్యక్ష, అది కూడా ఒక సంస్కరణలో భాగమే అధ్యక్ష. బట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఓన్లీ 2 to 3 lakh స్టూడెంట్స్ ఓన్లీ అండ్ ఒక నియర్లీ ఒక 2000 స్కూల్స్, మళ్ళీ అట్లాగే 137 డిగ్రీ కాలేజీలు, ఒక 140 జూనియర్ కాలేజీలు మరి పరిధిలోకి వస్తున్నాయి. మరి ఈరోజు సభ్యులంతా దాని మీదనే ప్రధానంగా దృష్టి సారించి అనేక అంశాలని సభ దృష్టికి మీ ద్వారా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా నేను ఐ జస్ట్ ఆన్సర్ దోస్ బేసిక్ సస్పిషన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అపోహలు, లేకపోతే మరి కొన్ని ఇన్కన్సిస్టెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి అధ్యక్ష, మేము ఈ యొక్క జియోస్ ఏదైతే ఇష్యూ చేయడం జరిగిందో దానికి సంబంధించి ఈ యొక్క ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఈ ఎక్సర్సైజ్ ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ వ్యవస్థలు ఏ విధంగా, విద్యా సంస్థలు ఏ విధంగా నడపబడుతున్నాయి దాని మీద గౌరవ సభ్యులంతా హిస్టరీ అంతా చెప్పడం జరిగింది అధ్యక్ష. కొంతమంది ఇది చాలా అనాలోచితంగా మరి తీసుకునే నిర్ణయం, తొందరపాటు నిర్ణయం, దీని మీద శాస్త్రీయంగా ఏది స్టడీ చేయలేదు, లోతుగా అధ్యయనం చేయలేదు, మరి స్టేక్ హోల్డర్స్ తోటి మాధవ్ గారు స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించలేదు, ముఖ్యంగా విద్యార్థులతో కానీ, ఉపాధ్యాయ సంఘాలతో కానివ్వండి, లేకపోతే టీచర్లతో కానీ చర్చించలేదని చెప్పడం, మరి ఈ యొక్క జీవోలు మరి క్లారిటీ లేదని చెప్పడం మరి ఈరోజు మనం విన్నాం అధ్యక్ష. ఇది దిస్ హెస్ బీన్ డన్ ఇన్ అ వెరీ సైంటిఫిక్ వే అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది కూడా గౌరవ సభ్యులు దీని గురించి డిస్కస్ చేస్తూ వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. చాలా లోపాలు ఉన్నాయి, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఉపాధ్యాయుల సంఖ్య లేదు, టీచర్ స్టూడెంట్ రేషియో సరిగా లేదు, కాబట్టి అక్కడ నాణ్యత ప్రమాణాలు బాగా తగ్గాయి. ప్రభుత్వం మరి ఖర్చు పెడుతున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో కొంతమంది 400 కోట్లు అన్నారు, కొంతమంది 500 కోట్లు అన్నారు అధ్యక్ష. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇట్స్ నియర్లీ అరౌండ్ 1240 crores of public exchequer is being spent in the form of grant in aid to various schools which are being given every year. This is the statistics. ఇంత పెద్ద మొత్తంలో మనం డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉందన్న సంగతి మనందరికీ తెలిసింది అధ్యక్ష. దీనికి అనేక కారణాలు అధ్యక్ష. ఈ యొక్క స్కూల్స్, ఈ యొక్క కాలేజెస్, ఈ యొక్క డిగ్రీ కాలేజెస్ నిర్వీర్యమైపోవడానికి ముఖ్యంగా ఈ యొక్క వేకెన్సీస్, ప్రొలాంగ్డ్ మరి వేకెంట్ మరి టీచింగ్ పోస్ట్ లైంగ్ వేకెంట్ ఫర్ సో మెనీ ఇయర్స్ మీకు తెలియజేసుకుంటూ అధ్యక్ష, హియర్ నౌ వెన్ యూ వాంట్ టు టాక్ అబౌట్ రిఫార్మ్స్ అధ్యక్ష, వీ హ్యావ్ టు సీ ఇన్ టూ సార్. మోస్ట్ అవర్ హానరబుల్ మెంబర్స్ దే ఆర్ ఫ్రమ్ టీచింగ్ కమ్యూనిటీ అధ్యక్ష. So from the graduate constituency, teachers constituency కాబట్టి most of the times the emphasis is only on school education. నాకు కూడా అదే ఎడ్యుకేషన్ మినిస్టర్, నాకు 80% పని ఓన్లీ అదే స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కింద నడుస్తుంది. 20% నాకు ఓన్లీ ఈ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కాలేజెస్, లేకపోతే ట్రిపుల్ ఉంటుంది. సో అధ్యక్ష, ఐ ఆల్సో రిక్వెస్ట్ ది చైర్ అధ్యక్ష దట్ వీ విల్ కైండ్లీ డిస్కస్ సమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా చాలా చాలా మరి అంశాలు మరి
ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము ఇంప్లిమెంట్ చేయగలిగాం అధ్యక్ష. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ యూనివర్సిటీస్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ను రీవ్యాంప్ చేస్తూ 50% ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి మరి సామాజిక న్యాయం పాటిస్తే మరి దిశలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా జరగలేదు అధ్యక్ష. ఆల్ యూనివర్సిటీస్ 50% ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్స్ దే ఆర్ ఫ్రమ్ women category and then from all different social groups. This is one of the greatest reforms we have done, Adhyaksh. Choice based credit system తీసుకొచ్చాం అధ్యక్ష. యూనివర్సిటీలో కూడా ఇంగ్లీష్ మీడియం మరి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ సేమ్ బైలింగ్వల్, అక్కడ కూడా బైలింగ్వల్ పెట్టాం. ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడు జరగలేదు ఆన్లైన్ అడ్మిషన్స్ అధ్యక్ష. ఒక రీసెర్చ్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష, రకరకాల యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలో ఏం జరుగుతుందో రీసెర్చ్ ఈ యూనివర్సిటీలో తెలియదు. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏముంది ఇక్కడ తెలియదు. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ రకరకాల యూనివర్సిటీస్ లో వీ నీడ్ టు హ్యావ్ కామన్ ప్లాట్ఫామ్ టు ఎక్స్చేంజ్ ఐడియాస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం అధ్యక్ష. పిల్లలు మీకు ముఖ్యంగా ఈ యొక్క నైపుణ్యత మీద పట్టు సాధించాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. హైయర్ ఎడ్యుకేషన్ లో మియర్ డిగ్రీస్ ఫర్ ది సేక్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ నో యూజ్. ఈ డిగ్రీలు పట్టుకుని నాకు డిగ్రీ ఉంది కదా ఉద్యోగం ఇవ్వడం అడగకూడదు. ది స్టూడెంట్ షుడ్ బి ఎ బ్రాండ్ బై హిమ్సెల్ఫ్. నైపుణ్యత మీద పట్టు సాధించాలి. ఎవ్రీ కోర్స్ రైట్ ఫ్రమ్ BA, BCom, BSc, BTech, B Pharma, MBA, every course should have an interaction with the industry. Academia, industry interaction is a must అని చెప్పి ప్రప్రథమంగా ఈ యొక్క నైపుణ్యతకు పెద్దపీట వేసినటువంటి మరి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన విధానం తీసుకొచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. యాజ్ ఎ రిజల్ట్ వీ హ్యావ్ టైలర్ మేడ్ ఆల్ ది కోర్సెస్. నౌ దట్ వీ హ్యావ్ గాట్ BCom ఆనర్స్, వీ హ్యావ్ గాట్ BSc ఆనర్స్, వీ హ్యావ్ గాట్ BTech ఆనర్స్ కోర్సెస్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. ఎక్కడైనా కానీ ఏ కోర్స్ అని నీకు నచ్చిందంటే ఆ కోర్స్ తీసుకోండి. ఆ యొక్క క్రెడిట్ సిస్టమ్ ను మరి ఈ యొక్క రిక్వైర్మెంట్ యాడ్ చేస్తాం. విచ్ ఈస్ కాల్డ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ తీసుకొస్తాం. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ తీసుకొస్తాం అని చెప్పి ఈ యొక్క NEP-లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ నో అదర్ స్టేట్ హెస్ కమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్ ఇన్ సో మెనీ టర్మ్స్ దట్ yes, we are going to implement National Education Policy NEP 2020 into law. We have done it, and they are doing it. They are not saying these reforms, Adhyaksha. It's a wonderful reform, Adhyaksha. Next time, when any student graduates from Andhra Pradesh, especially this technical courses, see their standards, see their academic performance, see their knowledge levels, Adhyaksha. We are not for corporatization. We are not for commercialization of education at all. పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. అధ్యక్ష, వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? గత ప్రభుత్వాలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ పరం చేశారు. అంత తాగారు అధ్యక్ష. దేవ్ గోన్ అహెడ్ వన్ స్టెప్ అండ్ దెన్ దేవ్ ఎనాక్టెడ్ ఎన్ యాక్ట్. ఒక చట్టం చేశారు, ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్. ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ అని ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా విట్కు కానివ్వండి, SRM కానివ్వండి, 100 ఎకరాలు ధారాదత్తం చేసిన మాట వాస్తవం కదా. దట్ ఈస్ దట్ బెంట్ ఆఫ్ మైండ్. డబ్బులు కట్టి ఒక వ్యాపారంలో పోవాలా, ఉన్నత వర్గాల వారికే చదువు అందిస్తారు, ఉన్నత వర్గాల వారికే, లేకపోతే మరి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకే ఉన్నత విద్య ఉంటుంది, ఇక పేద బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అవసరం లేదని ఒక ఆలోచన వాళ్ళది. మా ఆలోచన అది కాదు అధ్యక్ష. మా ఆలోచన వేరే. మా ఆలోచన ఏంటి? సేమ్ చట్టం తీసుకున్నాం, అదే చట్టం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ కోచింగ్ ఎక్కడైనా మీరు అడగండి సార్. ఆర్కిరెడ్డి స్టడీ సర్కిల్ పోయినా కూడా ఏం చదివినా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? నేను BSc గోల్డ్ మెడలిస్ట్, MSc గోల్డ్ మెడలిస్ట్, MA గోల్డ్ మెడలిస్ట్, నేను BTech ఇంజనీరింగ్ అంటే CBSE బుక్కులు చదివావా? ఫస్ట్ ఫండమెంటల్ చదువుకోండిరా, తర్వాత మాట్లాడదామంట. సో దట్ ఈస్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ద ఆగస్ట్ బాడీస్ సార్, వెరీ ఆగస్ట్ బాడీస్, very reputed body, sir. It is across the world, sir. CBSE is an international board. It is running schools across so many things, sir, so many countries, sir. Out of 26,000 CBSE affiliations, we have asked them to affiliate 44,000 schools at one trot, sir, in Andhra Pradesh. They have agreed 1,000 schools will be done this year.
సార్ మా టార్గెట్ ఒకటే సార్, 2024-25 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు మరి సిబిఎస్ఈ సిలబస్ లో రాయాలి. దానికి సంబంధించినటువంటి టీచర్ ట్రైనింగ్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ భాష మీద ప్రావీణ్యత కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, వాటన్నిటి చేయాలనే ఒక యజ్ఞం చేస్తా ఉన్నాం సార్. దిస్ ఈజ్ వాట్ అవర్ హానరబుల్ సీఎం హస్ ఫిక్స్డ్ ద టార్గెట్ ఫర్ us. మిగతావన్నీ మనం చేసుకోవచ్చు. 7th క్లాస్ వరకు సిలబస్ రివైజ్ చేశాం, 8th, 9th, 10th కూడా సిలబస్ రివైజ్ చేస్తున్నాం. మనం దానికి కూడా మేము ఒక కార్యక్రమం పెట్టాం, దానికి దీనికి ప్రాబ్లం లేదు సార్. బట్ 10th క్లాస్ యూ జస్ట్ వాంట్ టు షో దట్ స్టాండర్డ్స్. దాని గురించి ఐ రిక్వెస్ట్ ఆల్ ది హానరబుల్ మెంబర్స్ టు కైండ్లీ అప్రిషియేట్ అండ్ దెన్ గివ్ సమ్ సజెషన్స్, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వని చెప్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేశాం అధ్యక్ష. ఈ అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన అధ్యక్ష ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎవరిచ్చారు అధ్యక్ష? 4,000 కోట్ల రూపాయలు మేము వాళ్ళు మళ్ళీ మిగిల్చినటువంటి బకాయిలు 1,800 కోట్ల బకాయిలు కలిపి మేము వచ్చి ఇచ్చాం అధ్యక్ష. ఈ రోజు వరకు అబ్సల్యూట్లీ నో అరిగేస్, క్వార్టర్లీ పేమెంట్స్ ఇస్తా ఉన్నాం, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. అండ్ ఈ జగనన్న గోరుముద్ద కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా కానుక అధ్యక్ష. విద్యా కానుక ఎందుకు డబ్బులు ఎక్కువైనా ఈ రోజు గవర్నమెంట్ కు అందరికీ పుస్తకాలు ఇస్తా ఉంది, నోట్ పుస్తకాలు ఇస్తా ఉన్నారు, బెల్ట్లు ఇస్తా ఉన్నారు, షూజులు ఇస్తా ఉన్నారు, ఒక యూనిఫామ్ సరిపోతుంది, 2 యూనిఫామ్లు ఇస్తా ఉన్నారు, 3 ఇచ్చినారు, బ్యాగ్ ఇచ్చినారు ప్రతి సంవత్సరం. అవును అధ్యక్ష, బ్యాగ్ లో ఉండొచ్చు అధ్యక్ష, చెప్పులు పడకపోవచ్చు, లేకపోతే షూజులు బక్కులు లూజ్ అయిపోవచ్చు అధ్యక్ష. దట్ ఇస్ వాట్ ఇస్ దే సీ ఇన్ సచ్ ఎ బిగ్ థింగ్ అధ్యక్ష. 650 కోట్లు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం 730 కోట్ల రూపాయలు. ఎందుకు అధ్యక్ష? ఒక ఆత్మాభిమానం, గౌరవాన్ని కాపాడాలి. మీరు 2:25 దాకా కొనసాగించండి, 2:25 నుంచి మళ్ళీ మిగతా కార్యక్రమం జరుపుకుంటాం సార్. ఐ విల్ వన్ మినిట్ సార్. సో మై రిక్వెస్ట్ ఈజ్ సార్, 2:10 sir, I conclude, sir. So my humble submission is that, sir, these reforms in Andhra Pradesh are being done with a purpose, with a value system, sir. ఈ రోజు మనం లాస్ట్ కోట్ సార్, ఈ రోజు మనం విద్య యొక్క ఆవశ్యకత గురించి ఎవరైనా ఏదైనా చెప్పారంటే విద్యాభివృద్ధి ద్వారా సమాజాభివృద్ధి జరుగుతుంది. ఎవరు చెప్పారా? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎడ్యుకేషన్ ఇస్ ఎ వెపన్ టు క్రియేట్ టు ఫైట్ ఎనీ ఈవిల్స్. ఎవరు చెప్పారే? నెల్సన్ మండేలా. అండ్ దెన్ అబుల్ కలాం ఆజాద్. విద్య గురించి చెప్పని వాళ్ళు ఎవరున్నారు సార్? అందరూ చెప్పారు సార్, పెద్ద వాళ్ళు చెప్పారు. అందరికీ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు సార్. కానీ ఆ విద్యను ప్రజల వద్దకు తీసుకుపోవాలి, అందరికీ అందుబాటులో ఉంచాలి. టు హ్యావ్ ఈక్విటీ, టు హ్యావ్ అఫోర్డబిలిటీ, టు హ్యావ్ యాక్సెసిబిలిటీ అనే కార్యక్రమాలు ఎవరైనా చేశారంటే వేలు కనపడవు సార్, తడుముకోవాల్సి వస్తుంది సార్. రేపటి నాడు ఈ ప్రశ్న అడిగితే సార్, ఈ దేశంలో ఎవరైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రోజు వస్తుందని చెప్పుకునే సందర్భంగా మేము మీ అందరికీ మనవి చేసుకుంటూ ఆ దిశలోనే మేము ప్రయత్నం చేస్తూ మరి ఈ యొక్క రిఫార్మ్స్ ఏవైతే మేము చేశామో నిండు మనసుతోటి దీన్ని ఆహ్వానించాలని, ఏదైనా సూచనలు ఉన్నా కూడా దాన్ని సరిచేసుకుని మరి మేము ముందుకు పోయి రాబోయే రోజుల్లో మరి మిగిలిన ఏవైతే ఫేజ్ 2, ఫేజ్ 3 కింద ఇంకొక 15,000 మరి స్కూల్స్ ఉన్నాయో మొత్తంగా 57,000 స్కూల్స్ ప్లస్ ఈ ఫౌండేషన్ కాన్సెప్ట్, ఎన్ఈపీ కింద వస్తున్నటువంటి ఫౌండేషన్ కాన్సెప్ట్ కూడా అమలు చేస్తూ మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ను మరి ఎడ్యుకేషన్ డెస్టినేషన్ గా రేపటి దేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలాగా, అక్షర క్రమంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ విద్యాభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అని చెప్పే విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం సార్. జై శ్రీనివాస్ రెడ్డి నో టైం, ఈ ప్లీజ్ శ్రీరామ్. మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం, టైం లేదు, మళ్ళీ మాట్లాడుకుందాం. అవసరమైతే మంత్రి గారు దొరుకుతారు, ఎక్కడికి పోదు. ఇప్పుడు వీటన్నిటికీ కుదిరే విషయం కాదు. శ్రీనివాసరెడ్డి కూర్చో. చూస్తే లేదు, 2:12 అయింది. నాకేం అభ్యంతరం లేదు. మీరందరూ 2:25 దాకా ఉంటానంటే 25 దాకా ఉంటాను నేను కూడా. 25కి మనము చెప్పాలని చెప్పారు అధ్యక్ష. మీరు చేశారు, మేము చేశాం. 99 నుంచి ఉన్నాయి, 2006 ఉన్నాయి. బట్ ఫైనల్ గా ద ఫ్యాక్ట్ ఈస్ దట్ దెర్ ఇస్ అ బ్యాన్ ఇన్ రిక్రూట్మెంట్ ఆఫ్ దీస్ వేకెంట్ పోస్ట్ ఇన్ ఆల్ ది ఎయిడెడ్ స్కూల్స్ ఫర్ వేరియస్ రీజన్స్. ఈవెన్ రిక్రూట్మెంట్ జరిగినా కూడా చాలా చోట్ల ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ లూజ్లీ హెల్డ్ ప్రాసెస్ అధ్యక్ష. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క యాజమాన్యానికి సంబంధించినటువంటి చిట్టాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి అల్లుళ్ళు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, ఇట్లా రకరకాలుగా మరి వాళ్ళు ఈ యొక్క పోస్టుల ద్వారా ఈ యొక్క
మరి ఉన్నటువంటి వ్యవస్థను మరి సద్వినియోగం చేసుకుంటూ ఫిలప్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. దానివల్ల స్టాండర్డ్స్ కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1900 స్కూల్స్ కానివ్వండి, 137 కాలేజీలు కానివ్వండి, ఈ కాలేజీలు కూడా చాలా చోట్ల ఈ డిగ్రీ కాలేజెస్ లో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇవి కాలానుగుణంగా మరి మార్కెట్ ఓరియంటెడ్ సంబంధించినటువంటి కోర్సులు రావడం వల్ల చాలా వరకు ఈ డిగ్రీ కాలేజీలో కూడా గ్రాంటీన్ ఎయిడ్ కోర్సుల కన్నా అన్ఎయిడెడ్ కోర్సులు ఎక్కువగా ఉండడం అది గౌరవ సభ్యులందరూ గమనించాలని చెబుతూ నేను కోరుతా ఉన్నాను. మోస్ట్లీ ఇఫ్ ఐ కెన్ జనరలైజ్, నియర్లీ 90% of the courses in degree colleges, they're all unaided మరి ప్రైవేట్ కోర్సెస్ అధ్యక్ష, వేర్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్. మరి ఇంతకుముందు సభ్యులు చెప్పినట్టు అనంతపూర్లో వాళ్ళు చేసినటువంటి అజిటేషన్స్ ఏవైతే స్టూడెంట్స్ అజిటేషన్ చేస్తామని చెప్పి చూపించారో, ఒక బీబీఏ స్టూడెంట్, బీబీఏ ఇస్ అన్ఎయిడెడ్ మరి ప్రైవేట్ కోర్స్ అధ్యక్ష, దాని ఫీ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్ అట్ ఆల్ బై దిస్ ప్రాసెస్ ఇఫ్ ఎట్ ఆల్. If there is going to be any increase or decrease in the fee section, unaided private courses and separate 90% courses separate already they are in existence, and then they are being taught by separate teachers, unlike aided teachers మన ట్రెడిషనల్ కోర్సెస్ గా ఉన్నాయి. సో ఆ యొక్క అంశాన్ని దయచేసి అందరు గమనించాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ యొక్క టీచర్స్ ఏవైతే మరి దీర్ఘకాలికంగా మరి ఖాళీగా ఉండడం వలన ఈ టీచర్ స్టూడెంట్ రేషియో గణనీయంగా పడిపోవడం వలన స్టూడెంట్ ఎన్రోల్మెంట్ కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనం గమనించడం చూసాం అధ్యక్ష. కాబట్టి దీనివల్ల చాలా వరకు కాంప్లికేటెడ్ గా హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఆర్ పెండింగ్ ఇన్ ది హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. ఆఫీసర్స్ అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ దగ్గర వచ్చి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్ వరకు దే హావ్ బీన్ కాల్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు ఆనరబుల్ హైకోర్టు ఫర్ పర్సనల్ అఫియరెన్స్ ఫర్ వయలేషన్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్. సో ఫైనల్ గా మేము అధ్యక్ష, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఇష్యూడ్ జివో నంబర్ 37 ఫర్ ఫిల్లింగ్ అప్ దీస్ వేకెన్సీస్. వేకెన్సీ ఫిల్అప్ చేసుకోండి, ఈ విధంగా అన్ని కొన్ని రూల్స్ ఇలా పెట్టి స్ట్రిక్ట్ గా ట్రాన్స్పరెంట్ మేనర్ లో ఈ యొక్క వేకెన్సీ ఫిల్అప్ చేసుకోండి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయినా కూడా దెర్ వాజ్ నో ఇంప్రూవ్మెంట్. దెన్ వీ వెంట్ ఫర్ అపాయింటింగ్ ఏ కమిటీ. ఒక రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ తో పాటు 8 మందితోటి ఒక కమిటీని వేసి ఈ యొక్క గ్రాంటీన్ ఎయిడ్ విద్యా సంస్థల పనితీరు ఎలా పనిచేస్తున్నాయి, ఇక్కడ విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, పాస్ పర్సంటేజ్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, మరి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, వీటన్నిటి మీద అధ్యయనం చేయమని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీని మీద కూడా గౌరవ సభ్యులు చాలా మరి కామెంట్ చేయడం జరిగింది. ఏదో ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని 4 గోడల మధ్య ఎవరిని అడగకుండా మరి చేశారని చెప్పి చాలా మంది సభ్యులు చెప్పడం జరిగింది. అదే ఇట్స్ నాట్ ట్రూ. దీనికి సంబంధించి ఎలాబొరేటివ్ గా డిస్కషన్స్ జరిగాయి అధ్యక్ష. రీజియన్ వైజ్ డిగ్రీ కాలేజెస్ లో అట్ డిఫరెంట్ ప్లేసెస్ మై కమిషన్ ఫర్ కాలేజ్ ఎడ్యుకేషన్ హ్యాస్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో మరి ఈ యొక్క రీజన్ కు, అటు ఇంకొక జోన్ లో జోన్ 3కి ఒక చోట, జోన్ 1 ఒక చోట, వైజాగ్ వెళ్లారు, దెన్ ఈవెంట్ టు విజయవాడ, ఎవ్రీవేర్ we called everybody, all the stakeholders, and we have conducted discussions, and we told them వాళ్ళ ఈ యొక్క రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ ఏంటంటే దే బ్రాట్ అవుట్ ఆల్ దీస్ ఇర్రెగ్యులారిటీస్, పాస్ పర్సంటేజ్ కానివ్వండి, ఈ యొక్క గ్రాంటీన్ ఎయిడ్ కోర్సెస్ ఎన్ని, మరి అన్ఎయిడెడ్ కోర్సెస్ ఎన్ని అని చెప్పి ఫైనల్ గా దే మేడ్ ఎ రికమెండేషన్. ది రికమెండేషన్స్ of this committee is very clear. Government may discontinue the aid and aided staff may be merged in the government sector. The recommendations in the degree college aided sector may be adapted to junior colleges also. Students and staff details of all the aided junior college degree, everything is been affected here. And oka report ఉంది అధ్యక్ష, తమరికి రిపోర్ట్ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. So based on this report, the whole process, the recommendation were put before the cabinet. క్యాబినెట్ పెట్టిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత దెన్ వీ వెంట్ అహెడ్. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ది మేనేజ్మెంట్స్ టు హ్యాండ్ ఇట్ ఓవర్. వాళ్ళ సమయం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు దే హావ్ గాట్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది స్కూల్స్. సో బేస్డ్ ఆన్ సో మెనీ రీజన్స్ దే హావ్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ వీ హావ్ యాక్సెప్టెడ్. ఏ ఒక్క పాఠశాలను కూడా మూసివేయడం జరగదు. ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం ఎయిడెడ్ పాఠశాలలు 5 సంవత్సరాల పాటు నడవకుండా ఉంటేనే ఆ పాఠశాలను మూసివేయడానికి అవకాశం ఉంటుంది. వెరీ క్లియర్లీ ఐమ్ టెలింగ్ అధ్యక్ష. లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడతారు అధ్యక్ష. ఇది దుర్మార్గం అధ్యక్ష. ఈ
1988 పాఠశాలలు ఎవరైతే ఉన్నారో 1,96,000 మంది విద్యార్థులు చదువుతున్నారో వీరిలో అందరికీ ప్రైవేట్ పాఠశాలగా మార్పు చేస్తూ ఉత్తర్వులు పొందిన 1127 పాఠశాలలో 491 అంటే నౌ ది ఫిగర్ స్టాండ్స్ ఎట్ 516 516 పాఠశాలలు తిరిగి తమ సమ్మతిని వెనక్కి తీసుకొని వాటిలో 70,000 మంది విద్యార్థులు మాత్రం చదువుతున్నారు. సో దే గోన్ బ్యాక్ అండ్ ఈవెన్ టీచర్స్ ఆల్సో విల్ సెండ్ దెమ్ బ్యాక్ సార్. బట్ ఐ టెల్ యూ అధ్యక్ష, నౌ వీ గాట్ ఎ డిఫరెంట్ ప్రాబ్లమ్ నౌ. నిన్న మీరు చూసే ఉంటారు, నిన్న ఏపీ టీచర్స్ గిల్డ్ వాళ్ళు ధర్నా చేశారు. వాళ్ళు నిన్న ధర్నా చేశారు అధ్యక్ష. దేర్ మెయిన్ డిమాండ్ ఇస్ నో, వీ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు ది మేనేజ్మెంట్స్. ది మేనేజ్మెంట్స్ బిహేవియర్ ఇస్ అట్రాషియస్. వాళ్ళు మా జీతాలు ఇవ్వరు, మా ఇంక్రిమెంట్స్ ఇవ్వరు, వాళ్ళు బస్సులో పనులకు వాడుకుంటారు, లేకపోతే ఎయిడెడ్ పోస్టులు తీసేసుకొని అన్ఎయిడెడ్ పోస్టులో కోర్సులు చదవమని చెప్తారు. ఇవన్నీ వస్తాయి, మాకు వద్దు, మేము పోం. వై తెలుగుదేశం పార్టీ షుడ్ పీపుల్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ మ్యాటర్స్. Down this man, down that man. I will not tell the names. They have done it and then they gave a memorandum to me yesterday evening. I got on record. So these are different issues, Adhyaksha, which we will solve. And then we ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఫీజులు పెరుగుతాయి అధ్యక్ష. ఫీ అండ్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత, ఫీజు ఫిక్స్ చేసిన తర్వాత, నో బడీ కెన్ ఇంక్రీజ్ ద ఫీజ్ విత్ ఇన్ 3 years. ఎవరైనా చేస్తే ఇట్ విల్ అట్రాక్ట్ పనిష్మెంట్ అండర్ సెక్షన్. ఐ టెల్ యూ ది సెక్షన్, అండర్ దట్ సెక్షన్, అండ్ దెన్ దే ఆర్ పనిషబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years, 3 to 7 years. వీ కెన్ ఇన్వోక్ దట్ యాక్ట్ ఆల్సో. అదొక చట్టం, రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్టం ప్రకారం ఫీజులు ఎవరైనా పెంచితే దే ఆర్ పనిషబుల్ అండర్ దిస్ సెక్షన్స్. ఇంక ఫీజులు ఎక్కడ పెరుగుతాయి అధ్యక్ష? పైపెచ్చి మేము ఇస్తా ఉన్నాం అధ్యక్ష. We are giving full fee reimbursement in the form of Vidya Jeevana, and then we are giving full fee hostel reimbursement of Vasat Jeevana, and they are applicable to everywhere. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ఫ్రమ్ ది డే 1 ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా వ్యవస్థలో చేస్తున్నటువంటి సేవలను గుర్తించడం వల్లనే ప్రైవేట్ విద్యా సంస్థలు, ఫిలాంథ్రఫిస్ట్ కానివ్వండి, చారిటబుల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మరి సమ్ డోనర్స్ కానివ్వండి, వాళ్ళు ఈ యొక్క విద్యా వ్యవస్థలో ముఖ్యంగా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దే ఆర్ బీయింగ్ రన్ నైస్లీ టు లార్జ్ ఎక్స్టెంట్ అని చెప్పే ఈ రోజు అమ్మఒడి అనే ఇలాంటి ఒక గొప్ప పథకాన్ని వారికి కూడా వర్తింపచేయడం జరిగిందని చెప్పి కూడా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఐఎమ్ టెల్లింగ్ అధ్యక్ష. ఆ రోజు ఇట్లాగే ప్రొటెస్ట్ చేశారు అధ్యక్ష. అమ్మఒడి కార్యక్రమం మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? దానివల్ల మరి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోతాయి, ప్రభుత్వ పాఠశాలలు పనిచేయవు, ప్రభుత్వ పాఠశాలని మూసేస్తారని చెప్పి ఆ రోజు కూడా ఇట్లాగే అజిటేషన్ చేశారు అధ్యక్ష. బట్ వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ దట్ ప్రోగ్రామ్. లోకేష్ గారు అంటారు అధ్యక్ష, ఈ యొక్క అమ్మఒడి అర్ధవడి పోయింది, అమ్మఒడి మరి ఇంటర్మీడియట్ వరకు మరి తీసేయడం జరిగింది అని చెప్పి నిందలేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతాను, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమం మిడ్ డే మీల్ స్కీమ్ మరి ఇంటర్మీడియట్ స్కూల్ స్టూడెంట్స్ కి ఇచ్చారు? ఒకసారి చెప్పమన్నాడు అధ్యక్ష. వాళ్ళ స్కీమ్స్ అన్ని ఎప్పుడు ప్రారంభమవుతాయి అధ్యక్ష? వాళ్ళ స్కీమ్స్ అన్ని ఎలక్షన్ల 6 నెలల ముందు ప్రారంభమవుతాయి. ఎలక్షన్ల వస్తున్న 6 నెలల ముందు స్కీమ్లు ప్రారంభమవుతాయి అధ్యక్ష. మా స్కీమ్లన్నీ ఎలక్షన్లు అయిన 6 నెలల నుంచే మొదలవుతాయి అధ్యక్ష. మా స్కీమ్లు ఎలక్షన్లు అయిన 6 నెలలుగా మా స్కీమ్లు మొదలైతే వాళ్ళ స్కీమ్లో ఎలక్షన్లు వచ్చే 6 నెలల ముందు మొదలవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ విశ్వసనీయత, నిబద్ధత అండ్ ట్రస్ట్వర్దినెస్. దట్ ఈస్ కాల్డ్ మోసం, వంచన. అవన్నీ I will not go into all that political rhetorics, but I just want to bring it to the notice of the August House through you, sir, that we are doing with a commitment. ఆస్తుల మీద కన్నుబడింది, లేకపోతే వాళ్ళు ఏదో మన బడ్జెట్ తగ్గించుకోవాలని కాదు అధ్యక్ష. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రిఫార్మ్. ఈవెన్ టుడే ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఎవరైనా కూడా ఇంకా ఈ యొక్క ఎయిడెడ్ గ్రాంటింగ్ ఎయిడ్ స్కూల్స్ ఏమైనా ఇన్సెస్ వాళ్ళు కన్సెంట్ ఇచ్చేసి ఇఫ్ దే వాంట్ టు విత్డ్రా అండ్ దెన్ ఆల్ ది స్టాఫ్ ఆల్సో దే వాంట్ టు గో బ్యాక్ రిపార్టెడ్, we will send them out. We will send them back to them and then they will run like any other aided granting aid private managements, schools and colleges and degree colleges, duly following all the rules and regulations as stipulated by the government of Andhra Pradesh. ఎండోన్మెంట్ కాలేజీలు స్కూళ్ళ గురించి, అవి ఎండోన్మెంట్ భూములు మీవే కదా సార్? ఎండోమెంట్ సార్ అని తెలియదు సార్, మీరు అడుగుతారు నాకు తెలుసు సార్. వాళ్ళు కూడా సార్ ఇప్పుడు ఎండోమెంట్ ఒకటే కాదు సార్, దేర్ ఆర్ సర్టన్ ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ వేర్ దెర్ ఇస్ నో మేనేజ్మెంట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ హెడెడ్ బై వన్ స్పెషల్ ఆఫీసర్. అక్కడ కూడా కంప్లైంట్లు వచ్చాయి సార్. అవి మీవే కదా, మీ స్పెషల్ ఆఫీసరే కదా.
మరి కాబట్టి మీకు రాసిచ్చారు మీరు తీసుకోండి అని. నో సార్, if there is any ప్రొటెస్ట్ ఆర్ రిస్ట్రిక్షన్, వాళ్ళు ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే టీచర్ల దగ్గర నుంచి స్టూడెంట్ల దగ్గర నుంచి లెట్ దెమ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్, లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ తీర్మానం చేసి ఇవ్వనండి. తీర్మానం చేసి ప్రైవేట్ ఎండోమెంట్ మేనేజ్మెంట్ వీళ్ళు ప్రభుత్వం అధికారులు ఉన్నారు కాబట్టి, లేకపోతే ఈ యొక్క మేనేజ్మెంట్ మరి డిఫంక్ట్ అయింది కాబట్టి, ప్రభుత్వ అధికారి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఆయన వాలంటీర్గా ఇచ్చేశారు మమ్మల్ని అడగకుండా అని చెప్పి వాళ్ళు తీర్మానం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు తీర్మానం చేయమన్నాడు సార్, తీర్మానం చేసి నాకు ఇవ్వమన్నాడు సార్, వీ విల్ టేక్ ఇట్ ఆన్ రికార్డ్. So this is what actually I want to tell about this grant in aid schools once for all, Adhyaksha. And then ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది సంస్కరణలో భాగం, ఒక సైంటిఫిక్ గా ఇది లోతుగా అధ్యయనం చేశారు సార్. సార్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్ is take a deep dive into any of the subject అంటారు. Always take a deep dive into it and then you do a thorough study and come back అంటారు. అనాలోచితంగా చేశాము, ఎవరితోటి చర్చించలేదు, దీని వెనుక పోవాలనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. దెన్ కమింగ్ టు ది రిఫార్మ్స్ అధ్యక్ష, ది బిగ్ టాపిక్ అధ్యక్ష, రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇట్స్ నాట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఇట్స్ నాట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఇట్స్ నాట్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, ఇట్స్ ఇన్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ Andhra Pradesh. Such a big topic we have taken, Adhyaksha. I expected lot of suggestions from all the honorable members, Adhyaksha, right from unified service rules which are being pending for quite some time. ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం గురించి మరి చర్చించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం గురించి ఎట్లా ముందుకు పోవాలి, ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్, ఈ వ్యవస్థలు, దాని గురించి ఏమైనా సలహాలు ఎట్లా ఉన్నాయి అధ్యక్ష? ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ అధ్యక్ష, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు, విద్య మీద పెట్టే ఖర్చు, భావితరాల వారి భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. ఎన్ని కష్టాలైనా పడి పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఆ తల్లులకు ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. విద్యార్థులు ఉన్నత విద్యకు మరి పోవడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ప్రతి విద్యార్థి ఒక గ్లోబల్ స్టూడెంట్ గా ఎదగాలి. దిస్ ఈజ్ ద ఫిలాసఫీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ నీడ్ టు బి టేకెన్ హ్యాండ్. దిస్ ఈజ్ ద డైరెక్షన్ గివెన్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఇది సార్. ఒక ఆస్తిగా మనం పిల్లలకి ఇవ్వాలి. 21st century స్కిల్స్, 21వ శతాబ్దంలోకి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి గ్లోబల్ స్టూడెంట్ గా వాళ్ళు ఎదగాలి. ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి. ఇంగ్లీష్ వద్దు, ఇంగ్లీష్ వద్దు, ఇంగ్లీష్ వద్దు, ఇంగ్లీష్ వల్ల ఏదో యూఆర్ జస్ట్ టేకింగ్ లాడ్ ఆఫ్ స్టాండ్స్ అండ్ దెన్ డూయింగ్ సమ్ పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫర్ ఇట్ కరెక్ట్ అధ్యక్ష. ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మనం కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష ఆ ఇంగ్లీష్ మీడియం గురించి అధ్యక్ష. వీఆర్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్, ఇంగ్లీష్ ఇస్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ తెలుగు లాంగ్వేజ్ ఎట్ ఆల్. ఇంగ్లీష్ భాష తెలుగు భాషకు ప్రత్యామ్నాయం కాదు. ఇట్స్ ఓన్లీ బిజినెస్ లాంగ్వేజ్, ఇట్స్ ఓన్లీ లాంగ్వేజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఇట్స్ ఓన్లీ లాంగ్వేజ్ ఫర్ టేకింగ్ ది స్టూడెంట్ టు బ్రైట్ ఫ్యూచర్. తెలుగు భాష మాతృభాష అధ్యక్ష. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడతాం అధ్యక్ష. తెలుగు అకాడమీ ఏర్పాటు చేశాం అధ్యక్ష. లేదు ఎక్కడుంది అధ్యక్ష తెలుగు అకాడమీ? ఎన్ని సంవత్సరాలు మూడపడింది అధ్యక్ష. తెలుగు అకాడమీ బట్టి తెలుగు అకాడమీ ద్వారా బుక్కులు ప్రింట్ చేస్తున్నాం అధ్యక్ష. వీ బిలీవ్ దట్ తెలుగు భాషను కాపాడుతూ ఇంగ్లీష్ భాష మీద ప్రావీణ్యం సాధించాలనే ఉద్దేశంతో అధ్యక్ష వీ హావ్ గాన్ ఫర్ ది ఫస్ట్ టైం నోవేర్ ఇన్ ద కంట్రీ bilingual textbooks are printed at degree level, at intermediate level, at 10th class level. Why, sir? Kindly correct that. English భాష మీద పట్టు కేవలం ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంతేగాని తెలుగు భాష ప్రత్యేకం కాదు. తెలుగు భాష మీద గౌరవం ఉంది. తెలుగు భాష కంపల్సరీ అట్ ఆల్ లెవెల్స్ అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరిగిందని చెప్పి కూడా విత్ దిస్ ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ గ్రాంటింగ్ ఎయిడ్ మరి విత్ రాయల్స్ లేకపోతే అలాంగ్ విత్ అసెట్స్ అని చెప్పి డిఫరెంట్ జీవోస్ చెప్పినట్టు జీవో నెంబర్ 42, 50, 52 చాలా స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అండ్ దెన్ దెర్ వాజ్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ అధ్యక్ష. 95%, 94% మరి faculty and then students and then teachers also, they were volunteered and they come forward
అండ్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ ఇన్సిస్టెడ్ దట్ మేనేజ్మెంట్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఇద్దరు కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే మేము తీసుకోవాలని చెప్పాము. తీసుకున్న తర్వాత దెన్ స్టార్టెడ్ దిస్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వచ్చేసి దీనిలో మరి ఈ ఇష్యూను టోటల్ గా డైవర్ట్ చేస్తూ ఫీజులు పెరుగుతాయి. దేర్ కంటెన్షన్స్ ఆర్ వెరీ వెరీ స్పెసిఫికలీ ఐ విల్ ఆన్సర్ అధ్యక్ష, ఇఫ్ యూ కెన్ గివ్ సమ్ టైమ్ అధ్యక్ష. ఫీజులు పెరుగుతాయి, తర్వాత పిల్లలు డ్రాప్ అవుట్ రేషియో పెరుగుతుంది, తర్వాత వాళ్లకు పేద బడుగు బలహీన వర్గాల వారికి మరి విద్య అందుబాటులోకి రాదు, తర్వాత ఈ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ అన్ని మూతపడిపోతాయి. అధ్యక్ష, ఐఎమ్ టెలింగ్ యూ అధ్యక్ష, ఎయిడెడ్ పాఠశాలని ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటుంది. ఫస్ట్ పాయింట్, ఇది అవాస్తవం అధ్యక్ష. ఎయిడెడ్ పాఠశాలలన్నీ యాజమాన్యాలు ఇష్టపడితే మాత్రమే ప్రభుత్వానికి అప్పగించవచ్చు అని స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించడం, ఆస్తులు లేకుండా ప్రభుత్వానికి అప్పగించడం అనే ఆప్షన్ ఇచ్చు. మూడో ఆప్షన్ లేదు అంటే దే కెనాట్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్ స్టేటస్ కో అనే ఒక నింద కూడా ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ 2 రకాల ఆప్షన్లు మాత్రమే ఇచ్చారు. ఇట్స్ నాట్ ట్రూ. నేను చెప్పాను అధ్యక్ష, 4 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వెరీ స్పెసిఫికలీ ద జిఓ ఇస్ దేర్, ద సర్క్యులర్ ఇస్ దేర్, వేర్ వీ హావ్ మెన్షన్ దట్ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. మీరు తీసుకుంటే తీసి ఇవ్వచ్చు, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే స్టేటస్ కావాలంటే స్టేటస్ కోవచ్చు, లేకపోతే 4th ఆప్షన్ మీరు 4th ఆప్షన్ యూ కెన్ విత్డ్రా, ఈవెన్ ఇఫ్ యూర్ గివెన్ యూ కెన్ విత్డ్రా అని చెప్పేసి 4 ఆప్షన్స్ అది డేటెడ్ 12th నవంబర్ సర్క్యులర్ ద్వారా ఇచ్చాను అధ్యక్ష. చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దానివల్ల అధ్యక్ష ఆల్మోస్ట్ 500 odd schools and some 18 to 19 colleges and 6 to 7 degree colleges, they have withdrawn their willingness. No problem. By that time only మేమంతా దీని ఎక్సర్సైజ్ అంతా వాళ్ళని రిపోర్ట్ చేయడం జరిగింది. ఎవరైతే స్కూల్స్ లో ఉన్నారో వాళ్ళని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ సిస్టమేటిక్ గా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇన్కన్వీనియంట్ లేకుండా ది హోల్ ప్రాసెస్ వాస్ స్టార్టెడ్. The main reason is because of very low standard being maintained, assets are being misused. There is a lot of rift between the management and the teachers, perpetually fighting and ending up in court cases, non-filling up of the vacancies. These are the reasons for bad functioning. And వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, మరి ఈ యొక్క మరి ఎయిడెడ్ స్కూల్స్ లో కాలేజెస్ లో పెద్ద పెద్ద వాళ్ళు చదివారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. So we are not denying it, but those aided schools are not the same schools which were there 30 years or 40 years back. The standards are not the same as they were there 30 or 40 years back. They are different now. Ee reason they cheppina reasons valla. At the same time, I don't deny that there are 30 schools still they are maintaining it. Mary Stella College kanivandi, St. Joseph's kanivandi, AL College kanivandi. There are very good colleges which we said that there is no problem. There are 7 such colleges. పేరెంట్స్ అసోసియేషన్ దాని ముసుగులో, టీచర్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ దాని ముసుగులో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఇతర పొలిటికల్ పార్టీలు వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వచ్చి మరి ఈ స్టూడెంట్స్ ఇన్సిగేట్ చేసి ఈ యొక్క స్కూల్స్ మూసేయొద్దని చెప్పి. అధ్యక్ష, ఐఎమ్ టెల్లింగ్ అధ్యక్ష, there is no such procedure of closing down the schools. I am telling our colleges, our degree colleges on the floor of the house, I am telling. అధ్యక్ష, ఎయిడెడ్ పాఠశాలను మూసివేయడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాళ్ళ ఆస్తుల మీద కన్నేసింది. వాట్ ఈస్ దిస్ పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ అధ్యక్ష? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్స్. హౌ కెన్ ది ఒక 88 స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు ఇచ్చిన ఆస్తులతో ఇచ్చినంత మాత్రాన అది అది ఆస్తుల మీద కనేయడం ఎలా అవుతుంది అధ్యక్ష? ఇన్క్లూడింగ్ ఐ గోన్ రికార్డ్ అధ్యక్ష, ఇన్క్లూడింగ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఓన్ కాలేజ్, శ్రీ వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్ at Pulivendra also has been handed over, and the government has taken over that college also with the willingness of the management. సింహాద్రిపురంలో వైఎస్ రాజారెడ్డి కాలేజ్ కూడా we have taken it. ఈరోజు మన చర్చ ఏంటి అధ్యక్ష? సంస్కరణ ఏంటి అధ్యక్ష? మారుతున్న కాలానికి అనుగుణంగా మనకు అంది వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ వ్యవస్థలో చేసే మార్పులే సంస్కరణ అధ్యక్ష. ఈ సంస్కరణలు, ఈ మార్పులు ఏవైతే ఈరోజు మనం చర్చించుకుంటున్నాం అధ్యక్ష, దిస్ కుడ్ బి పాసిబుల్ బికాస్ వీ హావ్ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్ పారామీటర్స్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్.
ఈ రోజు ఇవన్నీ వాడుకున్నాం అధ్యక్ష. కష్టాలు ఉన్నాయి అధ్యక్ష, నెట్వర్కింగ్ దొరకదు అధ్యక్ష. టాయిలెట్స్ ఉన్నాయి అధ్యక్ష, టాయిలెట్స్ అడుగుతా ఉంటే మరి ఒక కామెంట్ చేస్తారు, ఒక హెడ్ మాస్టర్ టాయిలెట్ అడుగుతా ఉన్నాడు, హెడ్ మాస్టర్ టాయిలెట్ అడిగాడు కాబట్టి టీచర్లకు మరి హెడ్ మాస్టర్లతో మరి ఈ టాయిలెట్ కడిగే పని తప్ప ఇంకా చదువు పని ఏమి చేయించట్లేదా? యాప్లు తీస్తారు, పొద్దున యాప్లు ఎన్ని యాప్లు తీస్తారు అధ్యక్ష? 2 పూటలు 3 పూటలు అధ్యక్ష. ఒకటి అటెండెన్స్ కౌంటర్ అధ్యక్ష, ఇంకోటేమో జగనన్న గోరుముద్దకు అధ్యక్ష, రెండోదేమో టాయిలెట్స్ అధ్యక్ష. అవును అధ్యక్ష, కష్టం అధ్యక్ష. మన టాయిలెట్ మనం కడగాం అధ్యక్ష. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అధ్యక్ష. మేము ఎప్పుడు నెవర్ ఆల్ ద టీచర్స్ టు వాచ్ ద టాయిలెట్ అధ్యక్ష. మేము 400 కోట్ల రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ పెట్టాం అధ్యక్ష. 444 కోట్ల రూపాయలు టీఎంఏ పెట్టాం, మంచి పంజిమూబుల్స్ పెట్టాం, మంచి రూమ్ ఫ్రెషర్స్ కొనిచ్చాం, మంచి ఫినాయిల్, ఆయిల్స్, బ్రషెస్, బకెట్ అన్ని కొనిచ్చాం. ఫస్ట్ టైం no chief minister in this country has ever reviewed these toilet equipments. 75 సార్లు విద్యా వ్యవస్థ మీద చర్చ జరిపినటువంటి, సమీక్ష జరిపినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కమిట్మెంట్ అధ్యక్ష. ఆ టాయిలెట్స్ మేము మెయింటైన్ చేసి, టాయిలెట్స్ మెయింటైన్ చేయకపోతే రాదు అధ్యక్ష. ఎందుకు? మేము 46,000 మంది ఆయనలు పెట్టాం అధ్యక్ష. 6,000 రూపాయలు జీతాలు ఇస్తున్నాం అధ్యక్ష. గోరుముద్దలు పెట్టాం అధ్యక్ష. గోరుముద్దలు మేము ఆయనకు 1000 రూపాయలు అంటే 3,000 రూపాయలు జీతం పెంచాం అధ్యక్ష. 2,000 రూపాయలు పెంచిచ్చాం అధ్యక్ష. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎంత, మేమే ఖర్చు పెట్టేంత అన్నారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు అన్నారు, ఇది మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం మీరే చూపిస్తున్నారని. ఎస్, వీఆర్ నాట్ డినైయింగ్, బట్ వాట్ ఆంధ్రప్రదేశ్ అండర్ గోరుముద్ద is giving and what this MDM scheme, now it is called as PM Poshan. మంత్రి గారు కొంచెం టైం. I'll wind up. I just wanted to add. Adhyaksha, these are the reforms, Adhyaksha. This is not something related to teachers transfers or something related to teachers recruitment or unified service rules or maybe granting it, Adhyaksha. The whole hard work of education department and the YSR Congress Party government under the dynamic, benevolent and then the great leadership of YS Jagannath Reddy Garu has done for the last 2.5 years. Now you have taken it for the discussion, sir. I am very, very happy, sir. I am very happy this August House will go down in the history, sir, that this House has discussed the reforms in education department. అధ్యక్ష, ఇవన్నీ మేము చేసేది ఎందుకంటే అధ్యక్ష, భావి తరాలకు ఇది ఉపయోగపడాలి. తల్లి తమ బిడ్డ కోసం ఎన్ని కష్టాలైనా పడుతుంది. ఆ బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి, ఒక మార్గం కావాలని చెప్పి కష్టపడే తల్లులే మాకు ఇన్స్పిరేషన్ అధ్యక్ష, మాకు స్ఫూర్తి అధ్యక్ష. వారి కోసమే అధ్యక్ష మేము ఈరోజు అమ్మఒడి లాంటి గొప్ప పథకాన్ని మరి ఈరోజు ఎక్కడ లేని విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ తల్లి గుండె తడి తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఆ పథకాన్ని మరి అమలు చేస్తే దాంట్లో ఎత్తుకుతా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో 42 లక్షలు మంది ఉన్న తల్లులకు ఇస్తా ఉన్నారు. 83 లక్షల మంది బెనిఫిషరీస్ ఉన్నారు. 85 లక్షల మంది బెనిఫిషరీ. ఎస్ అధ్యక్ష, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ వాట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ అవర్ స్కీమ్? Our scheme is to incentivize the mothers for sending their children, not children. That is our program, Adhyaksha. తల్లులకు ఆర్థిక సహాయం, ఆర్థిక స్వావలంబన అందించాలి, పిల్లలు బడికి పంపించాలని ఒక ఇన్సెంటివ్ అధ్యక్ష. అంతేగాని వాళ్ళలాగా రుణమాఫీ, షరతులు లేని రుణమాఫీ, బేషరతుగా రుణమాఫీ ఇస్తాం కాబట్టి అని చెప్పి తర్వాత ఎన్నికలైన తర్వాత 4 విడతలు ఇస్తాం, మళ్ళీ 4 విడతల్లో కాదు, ఇంటికి ఒక రుణం ఇస్తాం, మళ్ళీ ఇంటికి ఒకటి రుణం కాదు, 50,000 ఒకటి ఇస్తాం, మళ్ళీ 50,000 కాదు, మళ్ళీ 2 ఇస్తాం. We didn't do that. Whatever we said, we are doing it. If it needs to be modified, it needs to be fine-tuned, it needs to be enhanced, something and all, we'll take a different stand. But నేను చెప్పింది చేశాం అధ్యక్ష. అమ్మఒడి లాంటి పథకం, గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. సభ్యుల మధ్యాహ్న భోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. దేని సార్? సభ్యుల మధ్యాహ్న భోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అంట. క్లోజ్ చేద్దాం సార్. 5 minutes. ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ చట్టం తీసుకున్నాం, దాన్ని సవరించాం. ముఖ్యమంత్రి గారు దాన్ని సవరించారు. ఆ చట్టాన్ని యాక్ట్ చేశాం, దాన్ని అమెండ్మెంట్ చేశాం. అదే చట్టం ద్వారా లుక్, ఎస్, మీరు యూనివర్సిటీస్, మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్, యు ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్. అదే అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు. భూములు ఫ్రీగా తీసుకుంటున్నారు. మా రాష్ట్రంలో మీరు మరి యూనివర్సిటీ పెట్టుకుని మీరు ఆర్థికంగా బలపడుతున్నారు, మంచి స్టాండర్డ్స్ తీసుకొచ్చారు, ఉన్నత ప్రమాణాలు మెయింటైన్ చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ అవర్ షేర్?
మా బడుగు బలహీన వర్గాల వారికి, వెనుకబడిన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి ఆ 3.5 లక్షల రూపాయలు మీరు సంవత్సరానికి కట్టే అప్పీల్ మా వారు కట్టలేరు కాబట్టి అందులో మాకేమైనా ఇస్తారా లేదా వాటా అని చెప్పాడికి 35% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ బీయింగ్ గివెన్ టు ద పీపుల్ ఫ్రమ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అది మా ముఖ్యమంత్రి గారు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను నిర్మాణం చేస్తాను. అంతేకాకుండా 50% మెడికల్ సీట్స్ కూడా 50% మెడికల్ సీట్స్ కూడా ఈ యొక్క కాలేజెస్ లో ఇవ్వాలి అని చెప్పి మేము చట్టం చేసాం. రేపు అమెండ్మెంట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. సేమ్ చట్టం. మీ ఆలోచన విధానం అది, మా ఆలోచన విధానం అది. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఐ వాంట్ దెమ్ టు అప్రిషియేట్ అధ్యక్ష. ఇది మేము ఈ యొక్క సంస్కరణలు చేసేది అధ్యక్ష. భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు మేము ఈ యొక్క సంస్కరణలు ఏవైతే తీస్తున్నామో కేవలం మాటలకే పరిమితం కాదు అధ్యక్ష, చేతల్లో కూడా ఫర్ బడ్జెట్ ఆల్సో వీఆర్ అలొకేటింగ్ ది బడ్జెట్ ఫండ్. యు సీ అవర్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ ది లాస్ట్ 3 years అధ్యక్ష. గత 3 సంవత్సరాల్లో మేము అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 3 బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మా బడ్జెట్ అలొకేషన్ చూడండి అధ్యక్ష. ప్రతి చోట విద్య కంటే మేము ఇచ్చాం అంటా ఉన్నారు. దివాలా తీసింది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, లేకపోతే అప్పులమేమి ఎక్కడ అధ్యక్ష? డబ్బులన్నీ ఇక్కడ పెట్టాం అధ్యక్ష. ఇది ప్రయారిటీ ఏరియా అధ్యక్ష. ఎవరికో ఊరికేదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి డబ్బులు మంచి కార్యక్రమం తీసుకొని 1000 కోట్లు మంచి ఒక స్కీమ్ పెట్టి 2000 కోట్లు బట్టి ఇంకో స్కీమ్ పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మొబైల్గా డబ్బులు మంచి 1000 కోట్లు తగలేయడం కాదు అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేశారు అధ్యక్ష. ఈఎస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ బై ది స్కీమ్స్. ఈరోజు మేము అదే చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే మేము ఈరోజు మరి ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నామో దిస్ విల్ బి దేర్ ఫర్ పోస్టరిటీ. ఈ స్కీమ్స్ ఏవైతే మరి ఈరోజు మేము ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మామూలు కాదు అధ్యక్ష, మామూలు అమౌంట్ కాదు అధ్యక్ష. 30,000 కోట్లు అధ్యక్ష. 16 to 17% ఆఫ్ ది టోటల్ బడ్జెట్. 16 to 17% of the total budget and 2 to 2.5% of GSDP of the state is being spent for education department. కమిట్మెంట్ అధ్యక్ష. ఎక్కడ పోయినా లేదు ఇవ్వాలి. 3,600 కోట్లతోటి మేము మనబడి నాడు నేడని చెప్పాం. ఆనరబుల్ మెంబర్ గారు చెప్పారు అధ్యక్ష. ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ మ్యాన్, IRS ఆఫీసర్ అండ్ దెన్ ఆనరబుల్ MP and has got vast experience and he himself is a medical doctor. మెడికల్ కాలేజెస్ లో లేవు అధ్యక్ష ఆ ఫెసిలిటీస్. పార్లమెంట్కి వెళ్ళారు, పార్లమెంట్ లేవు అధ్యక్ష ఆ ఫెసిలిటీస్. హాస్టల్స్ లో లేవు అధ్యక్ష ఆ ఫెసిలిటీస్. But when he came as an MLC in Andhra Pradesh and then when he visited Nadu Nedu, he saw those facilities in our government schools, municipal schools, mandal schools, Jilla Parishad schools, Adhyaksha. It's a treat to watch, Adhyaksha. ఏదైనా ఊర్లో పోతే ఎక్కడైనా పోతే ది బెస్ట్ ప్లేస్ టు టేక్ ఎ ఫోటోగ్రాఫ్ ఎక్కడ మంచి స్కూల్ చెప్పడం అక్కడ నిలబడి ఫోటో తీసుకుందాం రా అంటారు. దట్ ఈస్ ద స్టాండర్డ్. తమరు కూడా చూసే ఉంటారు అధ్యక్ష. ఎన్నో స్కూల్స్ కూడా తమరు కూడా విజిట్ చేసి ఉంటారు అధ్యక్ష. తమరికి తెలుసు అన్ని అధ్యక్ష. అది ఓవర్ నైట్ అయింది అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులు పడ్డాం అధ్యక్ష, ఎన్ని కష్టాలు పడ్డాం అధ్యక్ష. సోషల్ కాంట్రాక్టింగ్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. గుత్తేదారులు లేరు, కమిషన్లు లేవు, స్కాములు లేవు. వాళ్ళ మీద వీళ్ళ రోజులు పేపర్లో రాలేదు అధ్యక్ష. వి హావ్ కమ్ అవుట్ విత్ ఎ నావెల్ స్కీమ్ ఆఫ్ కమ్యూనిటీ కాంట్రాక్టింగ్. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు మీరే కమ్యూనిటీ పార్టిసిపేషన్ తీసుకున్నాం అధ్యక్ష. రెవల్యూషనరీ స్టెప్. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ వాళ్ళ ద్వారా పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినారు, టీచర్లు ఇన్వాల్వ్ అయినారు అధ్యక్ష. వాళ్ళ ద్వారానే ఈ రోజు ఇవన్నీ కార్యక్రమాలు సాధ్యం చేయగలిగాం అధ్యక్ష. టీచర్ల కాంట్రిబ్యూషన్ లేకుండా, హెడ్ మాస్టర్ కాంట్రిబ్యూషన్ లేకుండా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నో డౌట్ వి అక్నాలెడ్జ్ ది సాక్రిఫైసెస్ మేడ్ బై ది టీచింగ్ కమ్యూనిటీ. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అధ్యక్ష. వి సల్యూట్ ఆల్ ది టీచింగ్ కమ్యూనిటీ ఫర్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్. 15,715 స్కూళ్లు ఈ రోజు నాడు నేడు కింద పూర్తయ్యాయంటే మేము ఇచ్చిన 3,600 కోట్ల రూపాయలు కాదు అధ్యక్ష. మేము తీసుకొచ్చినటువంటి మెటీరియల్ కాదు, మరి ఆలోచన విధానం కాదు, ఎగ్జిక్యూషన్. కరోనా లాంటి టైంలో కూడా వాళ్ళు వచ్చి ఎగ్జిక్యూషన్ చేశారు. దే కమిటెడ్ అధ్యక్ష. ఈ రోజు చెప్తా ఉన్నారు యాప్లు పెట్టారు, ఈ యాప్లు పెట్టారు, ఆ యాప్లు పెట్టారు, యాప్లు తీసేద్దాం, ఈ యాప్లు ఎందుకు, ఆ యాప్లు. ఎస్ అధ్యక్ష, యాప్లు మొబైల్ యాప్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. బికాస్ టెక్నాలజీని వాడుకో. అనదర్ 5 minutes. No, there is no doubt. Anyway, I understand, sir. Manam, we have to meet by 2:30. Sir, I've been asked to speak for 45 minutes. I've been asked to speak for 45 minutes, sir. 45 minutes ఇచ్చేస్తా, నాకు 5 నిమిషాలు ఉంది సార్. అవును, మీరు 45 minutes తీసుకున్నారు కదా. లేదు సార్, నాకు 40 అయింది సార్. నాకు I was given 120 సార్. 5 నిమిషాలు సార్. I will wind up. Okay. I will wind up.
I went up, sir. So this is what, sir, actually, we just want people to appreciate, sir. Suggestions ఇవ్వండి సార్, we'll take suggestions, sir. చెప్పారు కదా సార్, వాళ్ళు గ్రాంట్ ఏంటంటే మేము ఆప్షన్ 4 తర్వాతనే కదా సార్ ఇచ్చింది. వీఆర్ ఫ్లెక్సిబుల్ సార్, వీఆర్ నాట్, మాకు బేసిచాలు లేవు సార్, దాని మీద బేసిచాలు ఏం లేవు. ఇంకేమైనా సజెషన్ ఉంటే ఇవ్వనండి సార్. బట్ వీ వాంట్ దెమ్ టు జస్ట్ ఎక్స్టెండ్ దర్ వ్యూ సార్. ఒక బర్డ్స్ ఐ వ్యూలో నుంచి చూడమని చెప్పండి సార్. ఈ రిఫార్మ్స్, దీస్ ఆర్ ది రిఫార్మ్స్ యాక్చువల్లీ విచ్ ఆర్ రియల్లీ గోయింగ్ టు చేంజ్ ది జనరేషన్ సార్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్నటువంటి రిఫార్మ్స్ పొరుగు రాష్ట్రాలు కదా సార్, అస్సాం వరకు వెళ్ళాయి సార్. అస్సాం నుంచి కూడా అధికారులు వచ్చారు సార్, వచ్చి అండ్ దెన్ దే వాల్స్ ఫర్ ఆల్ ది కరిక్యులర్ రిఫార్మ్స్ సార్. సార్ ఎప్పుడైనా మనం చూసామా సార్ వర్క్ బుక్? ఎప్పుడైనా మనం చూసామా సార్ ఒక సిలబస్ మనకు ఈ యొక్క మన వార్షిక విద్యా ప్రణాళిక సార్, బ్యూటిఫుల్ విత్ ఆల్ ఫోటోగ్రాఫ్స్ ఎవ్రీ ఇయర్. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ దేర్, బ్యూటిఫుల్ బుక్స్ ఇవి సార్, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ సార్. అండ్ దెన్ హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా వీ హావ్ డన్ సార్, ఆల్ బైలింగ్వల్ బుక్స్ వీ హావ్ ప్రింటెడ్ సార్. సార్ కరికులంలో వర్క్ బుక్ పెట్టాను సార్. కరికులంలో ఎప్పుడైనా మీరేమైనా చేస్తున్న వాటిని సభ్యులతో పంచుకునే దానికి సమావేశాల్లో తప్ప మిగతా సందర్భాల్లో ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. మీ సమావేశాలే లేవు, ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడడం మానేశారు. కాబట్టి ఏదైనా మాట్లాడాలంటే మీరు ఇక్కడ మాత్రమే మాట్లాడే పరిస్థితి వచ్చింది కదా. మీకు కూడా కష్టమే కదా, ఇక్కడే ఎప్పుడు చెప్పాలంటే అంతసేపు. Sir, I say please maintain regular contact. But actually there were a couple of occasions where we have called all the honorable MLCs also. They should not forget, sir. They should not forget. We have called Madhav Garu Rale, sir. Madhav Garu sent some voice mail, sir, and voice పంపించారు sir actually, and then we have taken that, sir. మాజీ విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతున్నారు. Sir, let me complete, sir. I'll let this complete. I'll wind up, sir. చాలా గొప్పగా కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ఒక్కొక్కరికి ఒక స్కూల్ బాధ్యత అప్పచెప్తే బాగుంటుందన్నాం. కర్ణాటక ప్రభుత్వం అప్పచెప్పింది ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎమ్మెల్సీకి 2, 3 స్కూల్ అడాప్ట్ చేసుకోవాలని చెప్పి వాటిని అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్య నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారు కూడా 3 స్కూళ్లు అనుకుంటాను తీసుకున్నారు దత్తత. ఇక్కడ కూడా ఒక పాలసీ లాగా అడాప్ట్ చేస్తే ఏదైనా ఒక స్కూల్ ని అడాప్ట్ చేసుకుని దానిలో ఈ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు, సిలబస్, వాట్ ఎవర్ ది స్కీమ్స్ మేము కూడా అన్నిటికంటే ముఖ్యమైనది డైలాగ్. ఎడ్యుకేషన్ లో డైలాగ్, డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు ఆ డైలాగ్ కావాలనేది అని ఎక్కువ మంది కోరింది. మీరు దాన్ని మూసేకండి. Sir, actually, Corona has really disturbed all our plans, sir. Corona is one which has really come in between, sir. ఈ దానివల్ల కూడా మేము సంస్కరణలు కొన్ని నేర్చుకున్నాం సార్. అక్కడ ఆన్లైన్ విద్యా వ్యవస్థ ఎంత ఇంపార్టెంటో, ఆన్లైన్ టీచింగ్ ఎంత ఇంపార్టెంట్ అని దాన్ని చాలా లేట్గా నేర్చుకున్నాం సార్. దట్స్ హౌ యాక్చువల్లీ వి లాస్ట్ అవుట్ సార్. నా ఈ రోజు దాన్ని సరి చేసుకోవడానికే ఈ అమ్మఒడి స్కీమ్ కింద, విద్యా కానుక స్కీమ్ కింద we are giving laptops and then computers to students, sir. Nearly 9 lakh children have come forward from 7th class to 12th class. Almost 9 lakhs mandi pillalu next year nunchi we are going to give that. We have learned the hard way. Sir, we only request, sir, suggestion సూచనలు ఏంటారు ఎన్నో చేస్తాం సార్. అడ్డు తగిలిటట్లే సార్. పర్ఫెక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ కరోనా టైంలో పరీక్షలు పెట్టద్దని చెప్పి అదే పని మీటింగ్లు పెట్టించేసి ఆపితే ఎవరికి సార్ నష్టం? 2 సంవత్సరాలు పిల్లలు 10వ తరగతి పరీక్షలు రాయకపోతే ఎంత లాస్ అవుతారు సార్? 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయకపోతే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు సార్? జస్ట్ థింక్ సార్. అండ్ పీపుల్ ఆల్సో సే సార్ సిబిఎస్ఈ ఎందుకు వెళ్ళాలి? సిబిఎస్ఈ ఏం అవసరం? మా స్టాండర్డ్స్ ఆర్ వెరీ గుడ్. సో దే ఆర్ నాట్ డినైయింగ్ ఇట్ సార్. But as a student from the civil servant and an honorable member also, I think was written for civil. And definitely, you ask anybody who is writing competitive examination, they will not deny that we have not referred CBSE books. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి మా జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఫోన్ నెంబర్ 9550248237 మరియు 784241
7206.